ఈరోజు నెల్లూరు నగరానికి ఒక అక్రమ అరెస్టుకి సంబంధించి ఒక మాజీ మంత్రి ఒక జిల్లా అధ్యక్షుడిని దాదాపు 50 రోజులుగా జైల్లో పెట్టి అనేక దొంగ కేసులు పెడతా ఉంది. అలాగే ఇంకొక మాజీ శాసనసభ్యుడు మంత్రి ఇంటి మీదుగా దాడి చేసి సంబంధించి ఆ ఇద్దరు నాయకుల్ని పరామర్శించాలని చూస్తుంటే ఈరోజు పొద్దున్నే చూస్తూ ఉన్నాం. దాదాపు ఈ జిల్లాలోంచి కాకుండా పక్క జిల్లాలోంచి కూడా 1000 మంది పోలీసులను నింపి దేనికి పెట్టారా అంటే బ్యారికేడ్లు పెట్టి ఎక్కడికెక్కడికి ప్రజల్ని రానియకుండా జనాల్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డిని చూసేదానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించేదానికో వచ్చే వాళ్ళందరినీ కూడా రానియకుండా అడ్డుకట్లు వేసిన చూడటం ఎక్కడైనా నాకు తెలిసి ఎప్పుడూ కూడా ఈ దేశ చరిత్రలోనే ఇట్లాంటి ఒక నిర్బంధం ఎక్కడా లేదు. దాదాపు పోలీసు యంత్రాంగాన్ని పెట్టుకొని నిజంగా వాళ్ళే అందరికన్నా ఇబ్బంది పడుతుంది ఎవరంటే పోలీసులే. ఇదేమి కర్మరా, మేము చేయాల్సిన డ్యూటీ లేదన్నా ఉంటే పోలీస్ స్టేషన్ పెట్టుకోవాలి. కానీ సిఐలు ఎస్ఐలు ఏం పడిగాపులు కాస్తూ ఎండల్లో పొద్దున్నే స్టార్ట్ చేసి ఎండల్లో బ్యారికేడ్లు పెట్టుకొని ఆడ నిలబడి ఆ బైక్ పోయి వాడిని తీస్తూ ఆ బైక్ పాపం వాళ్ళు పడుతున్న కష్టం ఈరోజు నిజంగా బాధాకరం వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థని కేవలం ఒక కక్ష సాధింపు చర్యలకో లేదంటే ఈ విధంగా ప్రజలను పోలీస్ వ్యవస్థని దిగజార్చారు తప్ప ఏమవుతుంది మీకు అంత ఎందుకు? మీరే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాలేడు, ఓకే. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో బలం లేదు అని చెప్తున్నారు, ఓకే. అంత చెప్పే మీరు జగన్మోహన్ రెడ్డికి బలం లేదు అని చెప్పే మీరు ఈరోజు ఇంతగా కూడా చేస్తున్నారు అంటే ప్రజలందరూ కూడా గుర్తిస్తారు. తప్పకుండా ఎన్ని నిర్బంధాలు లేకపోయినా కూడా ప్రజలు వచ్చి తీరుతారు. ఇంకొక అరగంటలోనో 4 గంటలోనో జగన్మోహన్ రెడ్డి రావడం జరుగుతుంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి స్వాగతం చెప్పాలని ఖాయమని చెప్పి తెలియజేస్తారు. ఈరోజు గుర్తొచ్చినాయా యాక్ట్లు, ఏంటది నోటీసులు, ఇప్పుడు ఈరోజు గుర్తొచ్చినాయా? ఈరోజు మేము ఏం చేసినా పద్ధతి ప్రకారమే చేస్తున్నాం. అది మర్చిపోకూడదు. పద్ధతి ప్రకారమే మేము చేస్తున్నాం. పద్ధతి ఉల్లంఘించి ఎక్కడా మేము చెయ్యం. మాకు కోర్టులంటే గౌరవం ఉంది, చట్టాలంటే గౌరవం ఉంది. మనోడేంటంటే 5 సంవత్సరాలు కొంతమంది పోలీసుల్ని ఎలా వాడుకున్నాడంటే ఇంటి దగ్గర కాపలాలకు పెట్టుకున్నాడు, మా ఇళ్ళ దగ్గర బందోబస్తులు పెట్టాడు, పడవలు కట్టించుకున్నాడు. ఎందుకు పనికిరాని ఎదో పనులన్నీ చేయించాడు వాళ్ళ చేత, పోలీసుల చేత. ఈరోజు ఆ పోలీసులు చాలామంది ఆ పర్యవేశానం కింద సస్పెండ్లో ఇంట్లో కూర్చున్నారు. 3 IPS ఆఫీసర్లు. అర్థమైందా? ఈరోజు పోలీసుల మీద అంతా మంట వచ్చేసి 7 సముద్రాలు దాటాను. కొన్ని అదే అంటారు కదా, దీన్నే అంటారు. అందుకే పోలీసులు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు విషయం ఏం వాడికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వేం చేసుకోవాలనుకుని చేసుకో. మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం. మేము చేసే దాని గురించి భయపడిపోయి పోలీసుల మీద 7 సముద్రాలు దాటి మేము పెట్టుకుంటాం, అలా పట్టుకుంటాం, ఇలా పట్టుకుంటాం. ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నాం, ఎన్డీఏ గవర్నమెంట్లో ఎవ్వరూ కూడా ఒక కార్యకర్త కూడా చట్టాన్ని ఉల్లంఘించి పనిచేయడు. నీకు మరి బరిదగించి ఉన్మాదుల్లా ప్రవర్తించే వాళ్ళు మా ఎన్డీఏ కూటమిలో లేరు. నీ దగ్గర ఉన్నారు. నీకు చెప్తున్నా, సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడి ఎలాగైనా ఒక పిచ్చ ఆనందం పొంది, రాక్షస ఆనందం పొంది, నేను ఎక్కడో కూర్చుంటాను, ఎక్కడో ఐడి పెట్టి నేను ఎక్కడో కామెంట్ పెడతాను, నన్ను ఎవడు ఏమి చేయలేడులే అనుకుంటే వాళ్ళకి చెప్తున్నా 7 సముద్రాలు దాటున్నా కూడా మిమ్మల్ని పట్టు. ఈరోజు అమరావతి మహిళా రైతులు బయటకు వస్తే వాళ్ళని నోటుకొచ్చినట్టు తిడతావు. ఎవరైనా బయటకు వచ్చి నీ గురించి మాట్లాడితే నోటుకొచ్చినట్టు తిట్టి కేసులు పెట్టిస్తావు. కొన్ని నాకు చాలా ఇబ్బందిగా ఉంది కొన్ని చూపించాలన్నా. నీకెవడో మినిస్టర్ పదవి ఇచ్చింది, నా గురించి మాట్లాడిన వాళ్ళు ఇందాక మేము చెప్పాను కదా అని నాకు క్యాస్ట్ పెట్టి మాదిగా అని చెప్పి పెట్టి చాలా వరస్ట్గా నేను ఒక స్టెప్ నాకు సంస్కారం ఇవన్నీ అడ్డొచ్చి నా చదువు, నా సంస్కారం, నా తల్లిదండ్రులు పెంచిన తీరు వీళ్ళు అనుకోవచ్చు, దీన్ని బాధ పెడుతున్నాం అనుకోవచ్చు. నా గురించనే కాదండి, నాకే ఎలా ఉంటే కామన్ ఆడపిల్ల పరిస్థితి ఏంటి? ఈరోజు నువ్వు నీ వెనకాతలు పోషిస్తున్న కుక్కలు ఎలా వాగితే రేపొద్దు నిన్ను దన్ను చూసుకొని, నీ తాలూకు కుక్కలు దన్ను చూసుకొని రేపొద్దున రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగాలు చేసుకుని రోడ్డు మీదకి వచ్చి చదువుకునే ఆడపిల్లల్ని ఎందుకు మాట్లాడకుండా ఉంటారు ఎవరైనా? ఈరోజు మేము పడేది బాధ సొసైటీకి తెలియాలి. ఎంత కష్టమని మా తల్లిదండ్రులు పెంచి మమ్మల్ని ఒక సంస్కారవంతంగా మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడితే ఎవడో తెలియని ఈడియట్ బయటకు వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చేతులు కట్టుకొని కూర్చోవాలా? చెప్పండి, మేము చేతులు కట్టుకొని కూర్చోవాలా?
ఎంతమంది ఆడపిల్లల్ని ఈరోజు ఆ పదాలు వినలేక నేను గట్టిదాన్ని కాబట్టి ఇంకా సూసైడ్ చేసుకోలే. ఇంకొకరు అయితే ఫ్రస్ట్రేట్ అవుతారు, ఇబ్బంది పడతారు, ఏడుస్తారు, ఇంట్లోంచి బయటికి కూడా రారు. నో, ఆడెవడో ఏదో వాగితే ఆడికి సంస్కారం లేక, ఆ నాయకుడికి వాళ్ళ నాయకుడికి సంస్కారం లేక అలా పెంచి పోషిస్తూ ఉంటే నేనెందుకు భయపడాలి, మేమెందుకు భయపడాలి? ఈరోజు నేనే కాదండి, బ్రహ్మిణి గారి గురించి, భువనేశ్వరి గారి గురించి, సునీతమ్మ గురించి ఎంత దారుణమైన కామెంట్స్ అంటే, కొన్ని కామెంట్స్ మీకు చూపించలేక నేను ఆగుతున్నాను. కానీ నాకే చాలా అది అది మామూలుగా కాదు. అక్కడ పడుకున్నారు, ఇక్కడ పడుకున్నారు, ఏంటండి ఆ పదాలు? అలాంటి పదాలను కూడా మేము సహించాలా? మీరే చెప్పండి ఒకసారి. అలాంటి ఎదవలను వదిలేయమంటారా? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇలాంటి ఎదవలను మేము పట్టుకొని తీసుకొస్తున్నాం తప్పించి ఈరోజు గవర్నమెంట్ మీద ఏదో తప్పుడు వ్యాఖ్య రాశారనో వాళ్ళ గురించి మేము ఎప్పుడు మాట్లాడలే. ప్రజాసంబద్ధంగా మేము ఎదుర్కొంటాం. ఆ ధైర్యం మాకుంది, ఆ దమ్ము మాకుంది. నువ్వు ఏదైనా చేతనైతే, నువ్వు చేయగలిగితే ఎస్, ఈరోజు మేము చేస్తున్న వాటి మీద నువ్వేమైనా విమర్శించాలనుకుంటే విమర్శించు. ఇలాంటి ఎదవలందరూ నేను ఇతను వెనకేసుకొస్తూ మేమేదో అక్రమంగా అరెస్టులు చేస్తున్నామని వీళ్ళందరికీ కూడా ఇలాంటి ఎదవలందరికీ బెయిల్ ఇప్పించడానికి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట లాయర్లు పెట్టుకొని. ఇది మీరు ఎవరైనా హర్షిస్తారా? ఇలాంటి పదాలు మీకు చూపించమంటే చూపిస్తాను, సిగ్గు విడిచి చూపించమన్నా నేను చూపించగలను. కొన్ని సందర్భాల్లో మేము కూడా కామెంట్స్ చదవద్దు అని మా పిల్లలకు మేము చెప్తున్నాం. ఏదనంటే భావస్వేచ్ఛా ప్రకటన. ఏంటంటే భావస్వేచ్ఛా ప్రకటన? దానికి లిమిటేషన్ ఉంటుందండి. భావస్వేచ్ఛా ప్రకటన కూడా లిమిటేషన్ ఉంటుంది.